ప్రస్తుతం మనం ఇప్పుడు కమలాపూర్ నియోజకవర్గం పర్యటిస్తున్నాం. కమలాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే జగన్ గారి మేనమామ రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు మనతోటి. సార్ నమస్తే సార్, ఎలా నడుస్తుంది సార్ ప్రచారం? సార్ ఇది బాగుందండి, చాలా బాగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసం ఉంది ప్రజలకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్లో అంతా కూడా మోసం చేసినాడు. కొన్ని వేల హామీలు ఇచ్చి ఒకటి కూడా అమలు చేయలేనందువల్ల ఆయన పైన వ్యతిరేకతతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసం ఉంది. ఎందుకంటే మాట పైన నిలబడే వ్యక్తి, ఏం చెప్తాదో చేస్తాడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా బాగా స్పందిస్తున్నారు. అలాగే బాగా మార్పు కొడుతున్నారు. కొత్త తరం రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే కొత్త తరం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు. మర్చిపోగలను సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి రాడు, ఎందుకంటే 2000 పింఛన్ మేము ఇస్తున్నాము, పసుపు కుంకుమ జనాల్లోకి బాగా వెళ్ళింది, రైతు రుణమాఫీ అయితే ఇవన్నీ మాకు ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతాయని చెప్పేసి అంటున్నారు సార్. అదేం కాదండి, వాళ్ళు కంటి తుడుపు చెరగా ఏదో ఈ 2 నెలల కోసం వాళ్ళు 2000 ఇస్తారని ప్రజలు నమ్మరు. ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల కింద చెప్పినాడు 2000 చేస్తామని. మరి అట్టేటప్పుడు ఎలా నమ్ముతారు? ఈ 2 నెలలకు ఇచ్చింది అతనికి చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ అయిపోతానే ఇచ్చిండు. అలా ఇన్నాళ్ళు మన 4 ఏళ్ళు ఎందుకు గమ్మని ఉన్నాడు, 5 ఏళ్ళు గమ్మని ఎందుకు ఉన్నాడు? అందుకోసం తప్పకుండా ప్రజలకు ఏం చేయాలనేది తెలుసు. తప్పకుండా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు చంద్రబాబు. కదిలింది అడుగడుగు మహాపాదయాత్రడుగు జగనన్న దీక్ష పూనగా వైఎస్ఆర్ది గురుతు ఈ పాదయాత్ర గురుతు వారసత్వం. సార్, ఇప్పుడు యువకులు ఉన్నారు, మీ యువకుల నుంచి ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుకుంటే, స్పెషల్ స్టేటస్ ఒక మా వల్లే అవుతుందని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు అంటున్నారు. యువకులకి మీ తరపు నుంచి మీరు ఇచ్చే హామీ ఏంటి సార్? అది పార్లమెంట్లో రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానం, అది ఈ రాష్ట్రానికి ఇచ్చిన వరం కేంద్ర ప్రభుత్వం. దాన్ని సాధించలేక 5 ఏళ్ళు అయిపోతుంది అన్నమాట. ఇంకెప్పుడు తీసుకొస్తాడు ప్రత్యేక హోదా ఫస్ట్ నుంచే అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రాష్ట్రం చిత్తశుద్ధిగా బాగా అభివృద్ధి చెందాలా అనేది ఆయన విజన్. అందుకోసమే ప్రత్యేక హోదా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు కూడా వస్తాయన్నమాట. అది చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. సో దానికోసం కష్టపడి ఉద్యమాలు చేయడం జరిగిందనమాట. చంద్రబాబు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప వేరే ఏమీ లేదనమాట. అంత అబద్ధాలు, మోసం, అంతా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నవాడు అనమాట. ప్రజలు చెమట. ఎందుకంటే వాళ్ళందరూ పన్ను కట్టిన డబ్బులు 1,50,000 1,70,000 కోట్ల రూపాయల డబ్బులు. అంత డబ్బులు ఏది లంచాలు వస్తాయో, ఎక్కడ కమిషన్లు వస్తాయో దానికోసం మాత్రమే ఉపయోగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొత్తం డబ్బులు చంద్రబాబు నాయుడు జోబులోకి పోయి లక్షల కోట్ల రూపాయలు పోయినాయి అన్నమాట. సో అందుకోసమే ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే అందరూ అనుభవించినారు ఈ 5 ఏళ్లలో. ఏ గ్రామంలో కూడా తాగునీటికి కూడా ₹1 ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన పరిస్థితే లేదు. ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తప్ప ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే ఆ పథకం. అదే కాకుండా 14th ఫైనాన్స్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే అన్నమాట. సో ఈ 2 పథకాలను ఉపయోగించి అక్కడో అభివృద్ధి జరిగింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితే లేదు. ఏదేమైతేనే అంతా కూడా కింద స్థాయి నుంచి, అంటే గ్రామ స్థాయి నుంచి జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వాళ్ళు మోసం చేయడం జరిగింది. పెన్షన్లకు డబ్బులు, లోన్లకు డబ్బులు, ఇండ్లకు డబ్బులు, ఈ రకంగా లంచాలన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ఇసుక అమ్ముకునే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మొత్తం నీరు చెట్టు అని చెప్పేసి చెరువుల డబ్బులంతా కూడా దోచుకోవడం జరిగింది అనమాట. ఈ డబ్బులు అందరూ కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదన్నమాట. సో చంద్రబాబు నాయుడు మాత్రమే కింద స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అదే పని చేసినారు. ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు రౌడీలు, పోలీసు వాళ్ళకు రక్షణ ఉంటుంది కాబట్టి ప్రజలు ఎవరు అడక్కపోవచ్చు. ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేస్తారేమో, దొంగ కేసులు పెడతారేమో అని. అంతేగాని మామూలుగా అయితే చొక్కా పట్టుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. సో అంత దారుణం చేసినారన్నమాట. ఈ రాష్ట్రానికి మోసం చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి రాజధాని అనేది వదిలిపెట్టి ఒక ఓటుకు నోటు కేసుల్లో దానికోసం ఈయన పైన కేసు వస్తుందన్న ఉద్దేశంతో, అరెస్ట్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో హైదరాబాద్ను వదిలేసి వచ్చేది పారిపోయి వచ్చి విజయవాడలో ఉన్న వ్యక్తి అతనేం చేస్తాడండి? ఈ రాష్ట్రానికి ఏం చేయడు, దరిద్రుడు. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. మీ నియోజకవర్గంలో మీరు పర్యటించినప్పుడు యువకులకి మీరు ఇచ్చే హామీ ఏంటి సార్ మీ తరపు నుంచి? ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారో వాళ్ళకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నిరుద్యోగి యువకులకు అందరికీ కూడా ఉద్యోగ కల్పన కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. కదిలింది అడుగడుగు మహాపాదయాత్రడుగు జగనన్న దీక్ష పూనగా వైఎస్ఆర్ది గురుతు ఈ పాదయాత్ర గురుతు వారసత్వ గుణము పోల్చగా నీ ప్రజల మేలు కోరి పాదయాత్ర చేయగా ప్రతి వారి కంట నీరు తుడిచి తోడు నిలుతువా కదిలింది అడుగడుగు మహాపాదయాత్రడుగు జగనన్న దీక్ష పూనగా వైఎస్ఆర్ది గురుతు ఈ పాదయాత్ర గురుతు వారసత్వ గుణము పోల్చగా ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గరకు మీరు వెళ్తున్నప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఏ నిబంధన పెడితే పెన్షన్ తీసేయచ్చు అని చెప్పేసి ఆ రకంగా తీసేసిన పరిస్థితి అన్నమాట. సో అందుకోసమే పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ముసలికైనా కూడా వితంతువులకైనా వీళ్ళందరికీ కూడా ఎంత ఇచ్చినా తక్కువే అన్నమాట. ఎందుకంటే ఈరోజు జీవన ఖర్చులన్నీ కూడా బాగా పెరిగిపోవడం జరిగింది. అందుకోసమే 3,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజలందరూ కూడా బాగా నమ్మినారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పారు. అమ్మా ఇతను మీకు కాబోయే ఎమ్మెల్యే అవుతారమ్మా. ఈసారి ఓటేసి మీరు గెలిపిస్తారా? చంద్రబాబు నాయుడు 2,000 ఇస్తా అంటున్నారు, జగన్మోహన్ గారు 3,000 ఇస్తా అంటున్నారు. మీకు కాబోయే ఈసారి కూడా ఇతనికే ఓటేసి గెలిపిస్తారమ్మా? హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.